ప్రస్తుతం మనం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో విజయవాడలో ఉన్నాము. మనతో ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన ఏ విధంగా మరి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఎలా జరిగింది, ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? మా పేరు రమేష్ సార్. రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిఎస్పురం మండలం. మిస్సెస్వర ఎక్కడ, ఏ జిల్లా? సిఎస్పురం కనిగిరి దగ్గర. కనిగిరి దగ్గర, ప్రకాశం జిల్లా. ప్రకాశం. మేము నాకు 13 సంవత్సరాల నుంచి ఉండదు సార్. ఎప్పటి నుంచి ఉంది? 13 సంవత్సరాలు. కంటి సమస్య. ఈ కంటిలో 12 పవర్. మీకు 13 సంవత్సరాల నుంచి ఆ కంటి సమస్య వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది. ఎలా అనిపించింది అప్పుడు, మీరు ఎలా గుర్తించారు? మేము 13 సంవత్సరాల నుంచి మొత్తం తిరుగుతున్నా ఊర్లు. ముందు ఫస్ట్ హైదరాబాద్ పోయా. హైదరాబాద్ పోయి 3 హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ పెట్టినా లేజర్ ఆపరేషన్ చేస్తామంటున్నారు కానీ పూర్తిగా చేయమంటున్నారు. నీకు ఫస్ట్ సమస్య ఏ కంట్లో వచ్చింది? ఫస్ట్ రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్. రైట్ సైడ్ 12 పవర్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ 10 ఉన్నది. 10 ఉంటే ఇంకా వాళ్ళు లేజర్ చేస్తామన్నారు కానీ పూర్తిగా రాదు, నీకు సగమే చేస్తాము, సగం అట్లనే ఉంటది, పూర్తిగా అయితే రాదు, మా వల్ల కాదండి. మళ్ళా నెక్స్ట్ తర్వాత నిజామాబాద్ పోయా. నిజామాబాద్, విజయవాడ కూడా తిరిగిన. ఇక్కడ కూడా విజయవాడలో కూడా 3 హాస్పిటల్ తిరిగిన. ఎక్కడ చూసినా నాకైతే పూర్తిగా నమ్మకం లేదు. నమ్మకం లేక ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఆపరేషనే వద్దనుకున్నా. బిల్కుల్ అసలు ఆపరేషన్ నాకైతే వద్దనుకున్నా. వద్దనుకున్న తర్వాత ఒకసారి నేను మొన్న నిజామాబాద్ లో ఫోన్ లో గూగుల్లో కొట్టినాం. నిజామాబాద్ ఎందుకు వెళ్ళారు? ఇంకొక హాస్పిటల్ ఉందని చెప్పారు నిజామాబాద్. అక్కడ మేము వెళ్ళి చూపించుకుందాం వెళ్ళారు. ఆడ చూపించుకున్నాం. చూపించుకున్న తర్వాత అక్కడ కూడా 1,80,000 అడిగారు పైసలు. 1,80,000 ఆపరేషన్ 2 కళ్ళకి 1,80,000 అడిగారు. 1,80,000 అడిగినా కూడా గ్యారెంటీ ఇవ్వాలి. నీకైతే గ్యారెంటీ ఉండదు, మా లేజర్ చేయాలంటే అది మామూలు విషయం కాదు, మేము చేయలేము, అది నీ ఇష్టమే చేసుకో, ఇలా లేదు. తర్వాత గూగుల్లో ఈ సార్ పేరు కొట్టాక సుబ్బారావు అని స్పెషలిస్ట్ అని గూగుల్లో వచ్చింది చెల్లు. ఇంకా డైరెక్ట్ గా నేను బ్యాగ్ తీసుకొని లాస్ట్ ఫైనల్ ఇంకా నాకు డాక్టర్ల మీద నమ్మకం పోయింది పూర్తిగా. డాక్టర్లు అంటేనే నాకు పూర్తి నమ్మకం. డాక్టర్ గారు యూట్యూబ్ చూసారా? ఈ డాక్టర్ గారు యూట్యూబ్ చూసా. సుబ్బారావు స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చూసా. చూసి డైరెక్ట్ గా నిజామాబాద్ నుంచి విజయవాడ వచ్చి సార్ హాస్పిటల్కి వస్తే సార్ ఫస్ట్ స్టార్టింగే నాకు స్కానింగ్ తీసాక నమ్మకం కుదిరింది. ఎక్కడ చేయని పని చేసాడు సార్. కన్ను స్కానింగ్ తీసి మొత్తం బరాబర్ నీకు ఇలా పాయింట్ ఉంది బాబు, ఇట్లా చేస్తాను అని నాకు బరాబర్ చేశాడు. చేసి ఇవాళకి 20 రోజులు కళ్ళు మంచిగా కనపడుతున్నాయి. 12 ఉన్న పవర్ కూడా 0 చేసాడు సార్ మటుకు. నాకైతే ఫుల్ నమ్మకం. ఇప్పుడు మస్తు బాగా కనపడుతుంది. నాకు అద్దాలు లేకుండా అడుగు కూడా ఎత్తి పెట్టాను కాదు. ఇప్పుడు సార్ ఆపరేషన్ చేసిండు, 2 కళ్ళు చేసిండు, దేవుడనంగా బాగా కనపడుతుంది. ఫుల్ నమ్మకం ఉంది సార్. సార్ మటుకు నెంబర్ 1 చేసిండు. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఏం అడిగారు, ఏంటి అసలు ఆయన ఆ మిగతా డాక్టర్లకి డాక్టర్ గారికి ఏంటి అసలు తేడా ఏమన్నా? మిగతా డాక్టర్లు చేస్తామంటున్నారు కానీ గ్యారంటీ ఇవ్వలే. 13 పాయింట్ని 6-7 చేస్తాం, మిగతా 5-6కి నువ్వు అద్దాలు పెట్టాలి, అట్లయితే చేస్తాం, లేకపోతే మా వద్ద కాదన్న. ఇప్పుడు ఏమైనా అద్దాలు ఇచ్చారు డాక్టర్ గారు? అద్దాలు ఏమి ఇవ్వలే, అసలు ఏం లేదు, బరాబర్ 0 చేసాడు డాక్టర్. ఎందుకంటే నీకు అద్దాలు అవసరం లేదు, నువ్వు ఏ పని చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మాండంగా 20 రోజులు అయింది, బాగా కనపడుతుంది, మస్తు బాగా కనపడుతుంది. ఏం చేస్తుంటావు మీరు? మేము మేస్త్రి పని చేస్తాం. ఇప్పుడు 20 రోజుల నుంచి ఎలా ఉంది? 20 రోజులు బాగా కనపడుతుంది, బాగా కనిపిస్తుంది. అద్దాలు లేకపోయినా బాగా కనపడుతుంది. నాకు కొత్త లోకం వచ్చినట్టుంది. ఈ 20 సంవత్సరాల కిందట నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కొత్త లోకం కనపడ్డట్టు. ఇప్పుడు అందరిని బాగా చూస్తున్నారు, బాగా కనపడతారు జనాలు. ఎవరా ఎంత దూరం ఉన్నా బాగా బైక్. అప్పుడు ఎలా ఉండేది? బాగా మస్తు అప్పుడు అద్దాలు లేకుంటే ఇంట్లో ఉన్నా కూడా రూమ్ లో ఎవరు ఉండేది కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 ఉన్నాం అనుకో, అద్దాలు తీస్తే వీళ్ళు ఎవరా వాళ్ళు ఎవరా నాకైతే అర్థం కాదు. అంటే మనుషులు ఉన్నట్టు తెలుసు కానీ ఎవరైనా అర్థం కాదు. ఇప్పుడు ఈ సార్ ఆపరేషన్ చేశాక ఎంత 1 కిలోమీటర్ దూరం ఉన్నా, చాలా దూరం ఉన్నా మస్తులు ఎవరని ఏర్పడుతుంది.
బాగా సో చేసిండు యూట్యూబ్ సార్. ద్వారా నీకు మంచి జరిగింది. యూట్యూబ్ ద్వారా ఎవరైనా కాదు యూట్యూబ్ చూడండి, ఆ, వచ్చి సార్ కాదు చూసుకోండి. ఆ. నేను ఫస్ట్ టైం వచ్చి సరే, డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, ఎస్కే సూపర్ స్పెషాలిటీలో చూపించుకున్నారు. ఏంటి అసలు ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఖర్చు ఎలా ఉంది? ఖర్చు చాలా తక్కువ ఉంది. అందరికంటే నేను చూసిన కాడ ఖర్చు తక్కువ ఉంది. బాగా కళ్ళు బాగా వచ్చి జీరో అయిపోయింది. ఎవరైనా ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది. నేను చిన్న వయసు చేయించుకున్నానంటే నాకు నమ్మకం కుదిరింది. ఏం చెప్తారు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు? ఏం చెప్తారు మీరు? ఎవరైనా ఎక్కడ చూపించుకున్నా ఈ హాస్పిటల్కి వచ్చి, నేను నా వయసు చిన్నది కానీ నేను ఉన్నది నిజం చెప్తున్నా, ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. ఒకసారి ఆపరేషన్ చేసుకుని మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. నేను అంత మంది హాస్పిటల్ తిరిగినా కానీ నాకు ఎక్కడ నమ్మకం కుదరలేదు. ఇక్కడ బాగుంది, బాగుంది. ఇక్కడ అందరూ చూపించుకోవచ్చు అంటారు. చూపించుకోవచ్చు, ఎవరైనా చూపించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంత బాగా చూస్తాడు డాక్టర్. కనీసం చేసినట్టు నాకు నొప్పి జిల్లా ఎలాంటిది లేదు. ఇంత మంచి పని చేసినటువంటి డాక్టర్ గారికి మీరు ఏం చెప్తారు? డాక్టర్ గారికి కాళ్ళు దండం మీద ఏం చెప్పాలి సార్? సార్ బాగా చేసింది. ఎందుకంటే అన్ని ఉన్నా గానీ కళ్ళు లేకపోతే ఏం చేయలేము. కళ్ళు లేకపోతే ఏం చేయలేము సార్. అసలు ఈ కళ్ళు వస్తే నాకు నేను ఎప్పుడు అనుకోలే. చాలా మంది అనేవాళ్ళు కూడా, ఓకే నీకు 12 ఇంత పాయింట్ ఉంది, తర్వాత చేసినా అద్దాలు అయితే పెట్టాలి, అద్దాలని నువ్వు నడవలేవు అన్నారు. చేసుకున్న గ్యారంటీ ఇప్పుడు నాకు 20 రోజుల తర్వాత ఇచ్చినాక ఈ సార్ మళ్ళా చూసి చెప్పిండు, నీకు 0 పాయింట్ అయిపోయింది, చాలా బాగా అయింది, ఓకే సంతోషంగా, నీకు ఇబ్బంది లేదని సార్ చెప్పాక నాకు ఇంకా క్లారిటీ ఉంది. ఓకే, చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి మరి ఎంతో మంది కళ్ళ సమస్యతో బాధపడుతూ మరి ఏ డాక్టర్ సంప్రదించాలి ఏమిటని తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ వీడియో చూసే ప్రేక్షకులంతా సరే ఈ డాక్టర్ మరి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడకు రండి. మరి డాక్టర్ బి సుబ్బారావు గారితో చికిత్స తీసుకోండి, కంటి ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి, మీ జీవితాన్ని మరి మీ జీవితంలో వెలుగులు నింపుకోవాలని ఆశిస్తూ మరి ఇటువంటి అభిప్రాయం తెలియజేసినటువంటి వీరికి నమస్కారం తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎండి ఆఫ్థల్మాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అదేవిధంగా జపాన్లో కూడా ట్రైన్ అయ్యాము, వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ఐ సర్జన్ డాక్టర్ అకిరా మమోసి దగ్గర. తర్వాత ఇక్కడ మా హాస్పిటల్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 9441364655. సో ఇప్పుడు ఒక చాలా అంటే ముఖ్యమైనటువంటి పేషెంట్ అన్నమాట. అంటే మైనస్ పవర్ వెరీ వెరీ హై మైనస్ పవర్ అంటాం. అంటే 4 లోపల ఉంటే మామూలు మైనస్ పవర్, 4 నుంచి 8 వరకు ఉంటే హై మైనస్ పవర్, 8 కన్నా ఎక్కువ ఉంటే వెరీ వెరీ హై మైనస్ పవర్ అంటాం. సో ఈయనకు ఇప్పుడు ఈ పేషెంట్కు, ఈ అబ్బాయి పేరు రమేష్, 33 సంవత్సరాలు ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఈ మైనస్ పవర్ లావు కళ్ళజోడు ఉండేదన్నమాట. ఒక కంట్లో -12 విత్ -3 సిలిండర్ ఉండేది. అంటే మొత్తం కలిపి 15 పవర్ వరకు ఉండేది. అలాగే ఇంకొక కంటిలో 10 విత్ -3 సిలిండర్ అనేది ఉండేది. సో ఈయనకు మనము 2 కళ్ళు ఆపరేషన్ చేశాం. ముందు ఒక కన్ను చేసి, ఇది ఒకరోజు గ్యాప్లోనే, అంత ముందు చెకప్ చేసి, స్కాన్ చేసి, పవర్ నిర్ధారించి, ఆ తర్వాత ఒక కన్ను ఒక డే గ్యాప్ ఇచ్చి చేశామన్నమాట. సో ఈయనకు అంటే ఇటువంటి పద్ధతిని ఏమంటామంటే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటాం. ప్రపంచంలో ఈ హై పవర్కు దీన్ని మించిన టెక్నాలజీ లేదు. సో మన దగ్గరికి రాకముందు, అంటే ముందు ఒక కన్ను చేశాను, ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి 4-5 రోజులు మళ్ళీ ఇంకొక కన్నుకు చేశాను. సో ఈయన మన దగ్గరికి రాకముందు గత 13 సంవత్సరాల నుంచి మొత్తం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కర్నూలు, విజయవాడలో కూడా 3-4 హాస్పిటళ్ళు తిరిగాడనమాట. ఒక్కడు కూడా మేము చేస్తామని చెప్పలేదు. చేస్తామన్నా కూడా
సగం పవర్ కన్నా ఎక్కువ తగ్గిలేమండి మా లేజర్తో అని చెప్పారు. ఏ లేజరు చేయలేనటువంటి పద్ధతి ఇదన్నమాట మనం చేసేది. ప్లస్ కార్నియాకు ఏమాత్రం ఇంజరీ ఉండదన్నమాట, టచ్ కూడా చేయం కార్నియాను. అలాగే దీన్నే లెన్స్ బేస్డ్ సర్జరీ అంటాం అనమాట. సో ఈయనకు మనము ఏది లోపల ముందు స్కాన్ ఆయన చెప్పడం ఏమంటే, ఇన్ని హాస్పిటల్ 13 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కూడా ఒక్కడు కూడా రెటీనా ఫోటో స్కాన్ చేయలేరంట. ఒక్కడు కూడా. ఇన్ని హాస్పిటల్ దాదాపు 30-40 తిరిగానండి. ఇది 13 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము, ఒక్కడు కూడా చేయలేదండి. మీరు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నాకు నమ్మకం కుదిరి మీరు చేస్తారని నమ్మకం వచ్చిందండి అని చెప్పారనమాట. సో ఈయనకు మనము ఈ హై పవర్లలో రెటీనా అనేది వీక్ గా ఉంటదన్నమాట. సో అందువల్ల ముందు రెటీనా స్కాన్ చేసి ఆ తర్వాత ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్లు ఉన్నాయో అక్కడక్కడ మేము లేజర్ ఫోటో కోగులేషన్ అంటాం. అందులో కూడా మేము వాడే లేజరు ఇది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట. ప్రపంచంలోనే రెటీనా లేజర్లలో అన్నిటికన్నా వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నటువంటి లేజర్ ఇది. అదే విధంగా రెటీనాకు ఏమాత్రము డ్యామేజ్ కలిగించినటువంటి లేజర్ కూడా ఇదే అన్నమాట. సో ఈ లేజర్ తో ముందు 2 కళ్ళకు రెటీనా ఫోటో కోగులేషన్ చేసి తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ముందు ఒక కన్నుకు చేశాను అన్నమాట. ఇది 12/3 పవర్ ఉన్న దానికి. తర్వాత 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక కన్ను చేశాం. మేము వేసిన ఛార్జీ ఒక్కొక్క కంటికి 40,000 మాత్రమే. ఈవెన్ మామూలు క్యాటరాక్ట్ కూడా ఇప్పుడు ఫారిన్ లెన్స్ పెడితే 55, 65, 70,000 కూడా వేస్తున్నారనమాట. ఇది ఒక్కొక్క కంటికి. మేము కొద్దిగా లేదండి అంటే తక్కువ పూర్ అంటే ఈయనకు ఒక్కొక్క కంటిలోని మళ్ళా అమెరికా లెన్స్ ఆల్కాన్ లెన్స్ అనేది వాడి మనము 40,000కే చేశామన్నమాట. ఈయన వేరే చోట కనుక్కున్నాడు హైదరాబాదు, 1,80,000 చెప్పారంట 2 కళ్ళకు. అది కూడా సగం పవరే తగ్గగలం, మళ్ళా పూర్తి తగ్గలేము. ఇంకొకటి దీంట్లోనే ఐసిఎల్ అని ఉంది అనమాట. అది కూడా ఏమంటే టెంపరీ మెథడే, అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళా అది తీసేయాలి. శుక్లాలు వచ్చిన తర్వాత ఆ శుక్లం ఆపరేషన్ చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలి. తర్వాత 40లో మళ్ళా చత్వారం వస్తే అప్పుడు మళ్ళా కళ్ళజోడు వాడాలి. తర్వాత ఫుల్గా కూడా దానిలో మళ్ళా అనేక రకాలంటే కాంప్లికేషన్లు వస్తాయి. ఏది గ్లకోమా వస్తుంది, క్యాట్రాక్ట్ వస్తుంది, ప్లస్ టెంపరీ. ఇప్పుడు మనం ఈయనకు చేసినటువంటి పద్ధతి పర్మనెంట్ అన్నమాట, లైఫ్ లాంగ్. ఇంకా మళ్ళా శుక్లం కూడా రాదనమాట ఇది ఆయన జీవితంలో. అలాగే ఐరిడెక్టమీ అనేటువంటి చేస్తాం ఆపరేషన్ చేసేటప్పుడే. సో దానివల్ల ఈయనకు అనేక రకాల గ్లకోమాలు కూడా రావన్నమాట. కాకపోతే ఇట్లా హై పవర్ ఉన్నటువంటి వాళ్ళకు, ఈ మైనస్ ఉన్నటువంటి వాళ్ళల్లో రెటీనా వీక్ గా ఉంటది. సో ఈయన కనీసం 6 నెలల కన్నా ఒకసారి వచ్చి రెటీనా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కొద్దిగా తేడా ఉంటే అప్పుడు మేము రెటీనా లేజర్ ఇచ్చి మళ్ళా దాన్ని కాపాడుతూ ఉంటాం అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే, మేము ఈ ఆపరేషన్ 1986 నుంచి చేస్తున్నాం. నేను చేసిన ఫస్ట్ పవరు 14 పవర్ చేశాను. ఇది ఒక తెనాలి ఆయనకు చేశాను అనమాట. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. తర్వాత ఎంతో మందికి, ఈవెన్ మొన్న ఒకరు భీమవరం నుంచి వస్తే 23 పవర్ చేశాను. ఆయన అంతే అనమాట, ఎన్ని సంవత్సరాల నుంచో తిరుగుతూ ఉన్నాడు. అలాగే నేను హైయెస్ట్ పవర్ చేసింది 28 పవర్ వరకు కూడా చేశాను. అలాగే రాజమండ్రి ఆయనకు కూడా ఒక ఆయనకు 23 పవర్ చేశాను అనమాట. మొన్నే వచ్చాడు మళ్ళా లేజర్ ట్రీట్మెంట్ రెటీనా లేజర్ కి అనమాట. సో అందువల్ల మేము -6 నుంచి 25 పవర్ వరకు కూడా ఈ పద్ధతిలో చేస్తాం. అది కూడా ఫారిన్ లెన్స్ పెడతాం. ఆ లెన్స్ కూడా మీకు చూపిస్తాం. మళ్ళా ఏది లోపలికి రమ్మని చెప్పి మీ ముందే ఓపెన్ చేసి కంటి లోపల అమరుస్తామన్నమాట. ఇక్కడ కూడా జస్ట్ 1 గంట 2 గంటలు ఉంటే చాలు, తర్వాత వెళ్ళిపోవచ్చు. మళ్ళా 10-15 రోజులకు ఒకసారి, నెల తర్వాత ఒకసారి. ఇప్పుడు ఈయనకు అంత పవర్ ఉన్నా -0.5 పవర్ కూడా లేదనమాట. ఇది 2 కళ్ళల్లో. అద్దాలు లేకుండానే మొత్తం అన్ని చదవగలడు. అంత ముందు అద్దం తీసేస్తే ఒక్క అడుగు కూడా ముందుకేయలేడు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండే వరకు కూడా అద్దాలు లేకుండా ఆయన జీవితమే లేదనమాట. ఇప్పుడు రివర్స్, అద్దాలు లేకుండా ఆయన జీవితం మొత్తం కూడా సాగించుకోవచ్చు అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఏమంటే, మీకు -6 నుంచి ఎక్కువ పవర్ ఉంటే ఇప్పుడు మనం చేసే పద్ధతి అనేది పర్మనెంట్ లైఫ్ లాంగ్ అనమాట. ప్లస్ క్లారిటీ కూడా ఎక్కువ ఉంటది. అంటే లేజర్ పద్ధతి, లేజర్ ఏమంటే కార్నియా మీద చేస్తారు. ఒక్కోసారి కార్నియా మీద మచ్చలు ఏర్పడతాయి, అలాగే ఒక్కోసారి డ్రై అయ్యి అంటాం, కార్నియా నరాలు తెగిపోతాయి అనమాట. అవన్నీ మానడానికి చాలా టైం పడుతుంది. సో మా దాంట్లో ఏమంటే లెన్స్ బేస్డ్ సర్జరీ అంటాం. కార్నియాను టచ్ కూడా చేయం, కార్నియా ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. సో అందువల్ల డ్రై ఐ అనే క్వశ్చనే ఉండదు అనమాట. ప్లస్ క్యాట్రాక్ట్ అనేటువంటిది రాదు మళ్ళా. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హై పవర్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా హాస్పిటల్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9441364655, 086624333791 ల్యాండ్లైన్. సో ఎవరు ఎక్కడ చేయలేకపోయినా, ఈవెన్ మీరు అమెరికా వెళ్ళినా కూడా దీనికన్నా మించిన పద్ధతి లేదు. లండన్, యూరోప్ అన్ని తిరిగినా కూడా, ఈవెన్ అమెరికాలో చదువుకుంటున్నటువంటి మన వాళ్ళకు కూడా ఒక ఆయనకు వినయ్ అనే ఆయనకు ఇలాగే 11 పవర్ చేశాను. ఇప్పుడు 2000 సంవత్సరంలో 26 సంవత్సరాల కిందటనే చేశాను. ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు మన యూట్యూబ్ లో చూడొచ్చు. ఆ యూట్యూబ్ కూడా డాక్టర్ బి సుబ్బారావు iinstitute.com అని ఉంటది, దాంట్లో మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాల కంటి జబ్బులు అనమాట. ఎవరు చేయలేకపోయినా మనము ఎన్నో వందల మందికి మనము చేసాం. అలాగే లోపల రక్తం చిట్లిన డయాబెటిక్ రెటినోపతి అంటాం, మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, మ్యాక్యులోపతి అంటాం. వీళ్ళందరికీ కూడా మేము కంట్లో ఏ మాత్రం ఇంజెక్షన్ ఇవ్వకుండా ఒట్టి లేజర్ తోనే నయం చేస్తాం అనమాట. ఆ లేజర్ తో కంట్లో ఇంజెక్షన్లలో 1/10 కాస్ట్ లోనే ఎన్నో రకాల మెరుగైన చికిత్సను అందజేస్తున్నాం అనమాట. కావున ఈ యొక్క మొత్తాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ బి సుబ్బారావు, నక్కల్ రోడ్డు 5వ లైన్. ఇంకోటి ఏమి, మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 6 ఏళ్ళు చేసాం, అంటే ఎండి, తర్వాత మళ్ళా 3 ఏళ్ళు రిజిస్ట్రార్ అండ్ సీనియర్ రెసిడెంట్ గా చేసాం. అలాగే జపాన్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ఐ సర్జన్ డాక్టర్ అకిరా మొమోసి దగ్గర అక్కడ కూడా ఫెలోషిప్ చేశామన్నమాట. అందువల్లనే ఇటువంటి అన్ని కూడా చేయగలుగుతూ ఉన్నామన్నమాట. ఎక్విప్మెంట్ కానీ ఇది కానీ అన్ని పర్సనల్ కేర్ ఉంటది అనమాట. ఇప్పుడు ఈయనకు కూడా ఈయన ఒక్కని కోసమే థియేటరు చేశామన్నమాట. ఇది మళ్ళా వేరే ఊరు రాలేని సార్ అంటే. సో అందువల్ల మన ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, మీకు ఎటువంటి కంటి జబ్బు ఉన్నా కూడా మీరు వచ్చి ఎంతో మెరుగైన ఫలితాలు పొందొచ్చు. తర్వాత కాస్ట్ తక్కువ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, తర్వాత ఎన్నో రకాలుగా చూపు అనేది ఇంప్రూవ్ అవుతుంది. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.